ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో ఇవాళ నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి నందికొట్కూరు నియోజకవర్గంలో పగడ్యాల మండలంలో జరిగినటువంటి ముచ్చుమర్రి గ్రామంలో 3వ తరగతి చదువుతున్నటువంటి 8 ఏళ్ల చిన్నారి వసంతిపై జరిగినటువంటి అత్యాచారాన్ని ఇప్పటి వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని వెలుగులోకి తీసుకురాకపోవడం అనేది చాలా బాధాకర విషయం. వాస్తవంగా అమ్మాయి పైన అత్యాచారం చేసింది ముగ్గురు బాలురా లేకపోతే బయట వారు ఎవరైనా ఉన్నారా అనేది లోతుగా వెళ్ళి ఆ వైపున చేయడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా దాదాపు ప్రతి జిల్లాలో ఏదో సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు పోలీసుల వైఖరి పూర్తి స్థాయిలో వెనకబడారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మచ్చుమర్రి సంఘటన పైన యావత్ దేశం రాష్ట్రం మొత్తం కూడా వైపున పెద్ద ఎత్తున ఏం జరుగుతుంది, కనీసం రేపు బాడీ అయినా దొరుకుతుందా లేదనే పద్ధతిలో ఇవాళ ప్రజలు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. పోయిన నెల 7వ తేదీ సంబంధించి పార్క్ లో ఆడుకోవడానికి వెళ్ళినటువంటి వసంతి పైన అక్కడి నుంచి గొంతు నులిపి అత్యాచారం చేసి ఆ అమ్మాయి మృతదేహాన్ని మచ్చుమర్రి ఎత్తిపోతుల పథకంలో బండరాయి గట్టి వేసారని చెప్పి ఓ పక్క ప్రజలు, ఓ పక్క మినిస్టర్ కానీ, ఓ పక్క అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్పడం జరుగుతుంది. సరే, వాస్తవాలు వెలుగు తీయాల్సినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు 9 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నట్టు, మీరు ప్రయత్నం చేస్తున్నా కనీసం ఆనవాళ్ళైనా బయటికి దొరికేవా లేవా అని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికే డిపార్ట్మెంట్ పైన ప్రజలకు పెద్ద ఎత్తున నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే తక్షణమే ఈ యొక్క వసంతిపై జరిగినటువంటి సంఘటనలో నిజమైనటువంటి నిర్దోషులైనటువంటి వాళ్ళని మీరు ఖచ్చితంగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం పిల్లలే ఉన్నారా, పిల్లల వెనక ఎవరైనా ఉన్నారా అనేది కూడా కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ మాత్రం ఈ యొక్క సంఘటన పైన సవంతి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఇలాంటి పునరావృతం కాకోకున్నట్టు, ఇలాంటి జరుపుకోకున్నటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇవాళ మేము ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకుంటామంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా భావిస్తున్నాం. ఎందుకంటే మొన్నటి రోజున ఇక్కడ గుంటూరు జిల్లా జరిగింది, ఆ మొన్నటి రోజున ప్రకాశం జిల్లాలో జరుగుతుంది, ఇదే కర్నూలు జిల్లాలో కూడా జరగడం జరుగుతుంది. ఇలాంటి హత్యలు, మానభంగాలతో పాటు దాడులు ఈ విధంగా చేయడం చాలా బాధాకర విషయం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఈ నంద్యాల జిల్లాలో సంఘటినటువంటి స్రవంతికి సంబంధించినటువంటి ఈ మిస్టరీ వీడాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే దోషులు అవుతారో నిజాయితీగా వాళ్ళని నిక్కచ్చిగా వాళ్ళపైన పరిశీలన చేసి ఆ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 10 రోజులుగా నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా మరి పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో ఒక బాలిక అత్యాచారం జరిగింది. మరి ఆ బాలిక అత్యాచారం విషయంలో మరి అక్కడున్నటువంటి హోమ్ డిపార్ట్మెంటు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి వల్ల మరి నిజాలు నిగ్గు తేల్చలేకపోయింది. అయినా కూడా ఈరోజు 3 నిందితులను కూడా వాళ్ళు అత్యాచారం చేసిన నిందలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దీని మీద ఇంత లేటుగా మరి చేయడం అనేది చాలా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులను సిగ్గుచేటు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన రాష్ట్రంలో మరి ఈ మధ్యకాలంలో నూతనంగా ఏర్పడినటువంటి నూతన హోంమంత్రి మరి వంగలపూడి అనిత గారు కూడా ఏ జిల్లాలో జరిగినా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రదేశం పరిశీలించి అందులో మహిళ చిన్న పాప కాబట్టి, పసిపిల్ల కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చేయాలంటే మరి ఇటువంటి విషయాల్ని నిగ్గు తేల్చడానికి నిజాలు నిగ్గు తేల్చాలా. అక్కడ పర్ఫెక్ట్ జరిగింది ఏమి, ఎవరు నిందితులు, దీని మీద హోమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి అసలైన దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఆ పాప ఏం జరిగింది అనేది దీని మీద నిజాలు నిగ్గు తేల్చాలి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటికైనా మరి అసలైన నిందితుల్ని పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్ష విధించాలి. ఇటువంటి పునరావృతం కాకుండా మరి కొత్తగా మరి ఎన్నికైనటువంటి హోం మంత్రి వంగలపూడి అనిత గారు కూడా పూర్తిగా కఠిన వైఖరి ఇటువంటి సమస్యల్లోన మరి కఠిన వైఖరి తీసుకొని భవిష్యత్తు ఇటువంటి జరగకుండా చూడాలి. మరి ఆ బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ముచ్చుమర్రి గ్రామము 8 సంవత్సరాలు బాలిక దాదాపు 8 రోజులు కావస్తున్న అధికారుల నిర్లక్ష్యమా లేక ఆ పాప ఎక్కడైనా ఆచికి ఏదైనా దాచిపెట్టినారా అనేది ప్రభుత్వం కూడా ఇంతవరకు దానిపైన ఏదో ఆమె హోంశాఖ మంత్రి గారు 10 లక్షలు ఆఫర్ పెట్టినది కానీ మరి ఆ పాప శవమైనా చూడాలా లేకపోతే పాపనైనా చూడాలా, మరి ఎవరైనా దుడుగులు ఆ పాపని కిడ్నాప్ చేసి ఎక్కడైనా దాచిపెట్టినారా అనేది, లేకపోతే ఆ పాప శవమై ఎక్కడైనా మలలోనో ఎక్కడో పారేసినారా అనేది వాళ్ళ తల్లిదండ్రులకి శాంతి కూరే విధానం ఏదో ఒక శాంతి చేయాలని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని మళ్ళీ ఒకవైపు ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నారు. ఇంతవరకు ఆచక దొరకలేదని వాళ్ళు తల్లిదండ్రికి శాంతి విధించే విధానాన్ని
చేపట్టాలని ప్రభుత్వం తరపున మరి గవర్నమెంట్ పోలీస్ శాఖ తరపున కూడా తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా తల్లిదండ్రిని శాంతిపరిచే విధానాన్ని చేయాలని మేము కోరుచున్నాం. విషయాలు ఒకవేళ రాజకీయాలకి అతీతంగా కాకుండా ఏ పార్టీకైనా సంబంధించి ఇటువంటి వాళ్ళకి కఠినంగా ఉరిశిక్ష వేసినా బాధేమి ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళకి ఉరిశిక్ష కూడా వేయాలా. బాలికలపైన అత్యాచారము చేయడము వాళ్ళపైన ఖచ్చితంగా ఉరిశిక్ష కూడా వేయాలని మేము విన్నవిస్తున్నాం. చాలా బాధ పడుతూ చెప్తున్నాను. ఒక బాలిక 8 సంవత్సరాల బాలిక ముచ్చుమర్రి గ్రామ వాస్తవురాలు, నంద్యాల జిల్లా. ఆ బిడ్డ ఈ రోజుకి కనపడక 8 రోజులైంది. ఆ అమ్మాయిని రేప్ చేసినారని తెలుస్తుంది. ఆ రేప్ చేసినటువంటి వ్యక్తులు కూడా యథాచ్ఛేదంగా తిరుగుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈ మైనర్ బాలికల మీద అఘాత్యాలు, ఘోరాలు, హత్యలు వింటుంటేనే గుండె దడ అనిపించే పరిస్థితిలో ఉన్నాము. ఆడబిడ్డల్ని పెంచుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. ఆడబిడ్డల్ని వదిలి వేరే ప్రాంతాలకు పోవాలంటే కూడా చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వము ఎన్ని చేసినా, ఎన్ని పథకాలు చేసినా, ఎన్ని సేవలు చేసినా కానీ బంగారు లాంటి బిడ్డల్ని బలి చేస్తున్నారు. వారిపై కఠిన చర్య తీసుకోవాల్సిందో కోరుచున్నాం. ఇది త్వరగా చేయకపోతే రాబోయే దినాల్లో పిల్లల రక్షణ విషయంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా దిగులుతో ఉన్నారు. ఎంత త్వరగా ఆ పిల్లలపై అత్యాచారం చేసిన వ్యక్తుల్ని, ఆ దోషుల్ని శిక్షించేలాగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్టడుగులాగా చాలామంది బయటకు వస్తారు. ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఆ బిడ్డకు, ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గ్రామానికి సంబంధించి ముచ్చుమర్రి గ్రామంలో మరి మైనర్ బాలిక గత 9 రోజులైంది. ఈరోజు 9 రోజులు గడిచిపోతుందేమో. కొంచెం మరి ఇంతవరకు అమ్మాయి ఆచూకీ దొరకపోవడం చాలా బాధాకరమైన విషయము. ముఖ్యంగా ఈ మైనర్ బాలికలే అత్యాచారం చేసి ఈ విధంగా హత్య చేశారని చెప్పి ఎక్కడొక్కడ పూడ్చిపెట్టాము, అక్కడ ఉంది అమ్మాయి, ఇక్కడ పూడ్చిపెట్టాము, ఆ బావిలో వేసినాము, ఆ నీళ్ళలో వేసినాము చెప్తూ మరి పోలీసులకి తప్పుదో పట్టిస్తున్నారు, లేకపోతే ప్రభుత్వాన్ని తలకిందులు చేస్తున్నారు. అసలు ఎవరు మైనర్ బాలురు అంటే ఎవరు? వీళ్ళకి తల్లిదండ్రులు అంటే వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళు బాధ్యత తీసుకుని ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత కూడా మేము బయటకు వచ్చి మా పిల్లలు తప్పు చేసినట్టు ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినారు, వీళ్ళకి శిక్ష వీళ్ళే ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష చేయాలని చెప్పి తల్లిదండ్రులు కూడా వీళ్ళకి వచ్చి మరి పోలీసులకు సపోర్ట్ ఇస్తున్నారు లేదా, ఇంత పోలీసులు వాళ్ళకి రిసీవ్ చేస్తున్నారు లేదా, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో ఇట్లా ఉందంటేనే అసలు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇంకోటి మనకి భారత ప్రభుత్వం సంబంధించి బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎన్ ఈ 2023 నూతన చట్టాలని అమలు చేస్తుంది. మరి దీనిపైన ఖచ్చితంగా కేంద్రాలు అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో ఫస్ట్ లెక్చరర్ మార్నింగ్ పోయిన వెంటనే కానీ, టీచర్స్ పోయిన వెంటనే కానీ, లేకపోతే కనీసం ప్రేయర్లోనైనా అర్లీ మార్నింగ్ కాలేజ్లో బహుశా స్కూల్లో కనీసం ఈ బిఎన్ పైన 2023 నూతన చట్టాలు అంటే లైంగికంగా ఎవరైతే బాధ పెట్టిస్తారో, ఎవరైతే వాళ్ళని క్షోభ పెట్టిస్తారో అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడుతుంది, ఎటువంటి ఘోరమైన శిక్ష ఉంటుంది అనేది భయభ్రాంతులకు గురి చేస్తూ స్టూడెంట్స్కి, సీనియర్స్కి అందరికీ ఖచ్చితంగా టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళు ప్రేయర్ రూపంలో ఖచ్చితంగా ప్రేయర్ చేపించేటప్పుడు ఇది ఖచ్చితంగా దీని గురించి చెప్పిస్తే మన భారతదేశంలో ఖచ్చితంగా మనం ఈ నేరాలని ఘోరాలు తగ్గించే మార్గం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో బయట ఉన్నటువంటి సేవా సంఘాలు ఏమైతే ఉన్నాయో, ప్రజా సంఘాలు ఏమైతే ఉన్నాయో అవగాహన కార్యక్రమాలు పెట్టుకుంటూ ప్రజల్లో ఎంతో మందికి తీసుకుపోయి చేర్చు కదా. వీళ్ళు ఈ సేవా కార్యక్రమం చేసిన, మా సేవా కార్యక్రమం చేసిన ఇటువంటివి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకుపోతే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. భారతదేశంలో మనం కూడా నిజాయితీగా ఉంటే మనం ఖచ్చితంగా మనం కూడా సహకారం చేసుకుంటాం, లేకపోతే తప్పు చేస్తే శిక్ష ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మనం కూడా నిరూపించుకుందాము. మరి ప్రజా సంఘాలు అయితేనేమి, మరి అవగాహన సదస్సులు అయితేనేమి, ఇవి సేవా సంఘాలు, ఇవి స్వచ్ఛంద సంస్థలు ఏమైతే ఉన్నాయో వీళ్ళందరూ ఒకసారి కలిసి మనమంతా కలిసి మన దేశాన్ని మనం మర్చుకోవాలనుకుంటే ఇటువంటి అవగాహన కార్యక్రమం మనం చేయి కలిపి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనము దేశాన్ని కాపాడుకోగలుగుతాము. మనకు నమ్ముకున్న ఆడపిల్లల్ని మనము చెట్టు కింద నీడలా చూసుకుంటే హ్యాపీగా ఉండే మనిషి అయితే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.